మధు గారు మీరు చెప్పండి, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది, ఉద్యోగుల జాబ్స్ అన్నీ పోతున్నాయి, దీనిపైన అసలు చంద్రబాబు గారు స్పందించట్లేదు, ఇది ప్రైవేట్ పరం కాబోతుంది అని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తూ వస్తుంది వైసీపీ. మొన్న ప్రధానమంత్రి వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన రాకను, ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి పెట్టుబడులను, నిధులను ఈ పక్కదోవ పట్టించేందుకు కూడా విశాఖ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన సందర్భం మొన్న మధ్య కూడా మనం చూసాం. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కేంద్రం నుంచి ఒక ప్యాకేజ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల చంద్రబాబు గారు ఎలాంటి కృషి చేశారు దీనికోసం, అలాగే ఈ ప్యాకేజ్ వల్ల ఇటు ఫ్యాక్టరీకి కలిగే లాభం ఏంటి, మీరేం చెప్తారు? మనకి భక్త మహర్షి గారు ఒక మాట చెప్పారు, ఏమి తెలియని వాళ్ళకి తెలియజెప్పవచ్చు, అన్నీ తెలిసిన వాళ్ళకి, పరిపూర్ణ విజ్ఞానం ఉన్న వాళ్ళకి మనం చెప్పవచ్చు, సగం తెలిసి సగం తెలియని వ్యక్తులకి మనం ఏం చెప్పలేము. ఇంకోటి ఏంటంటే అసలు బడికే బాగున్నటువంటి వాళ్ళకి అసలు చెప్పలేము. ఆ బడికి బాని, స్కూలుకి బాగున్నటువంటి, కాలేజీకి బాగున్నటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఎవడో ఎగ్జామ్ రాస్తే పాస్ అయ్యి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని ఒక వేస్ట్ గాడు మాటలు పట్టించుకోబడలే. దాని బిహైండ్ హిస్టరీ ఏముందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నాటి స్వర్గీయ మాజీ ప్రధాని గారు ఇందిరాగాంధీ గారు 1970లో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని నాటి క్యాబినెట్ నిర్మాణం చేయాలని తీర్మానం చేసిందంటే ఇందిరాగాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీర్మానం చేశారు 1970లో ఏప్రిల్ 17వ తేదీన, 1970 ఏప్రిల్ 17న తీర్మానం చేశారు. అప్పుడు దానికి 5,883 కోట్లు అన్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ ప్రొవైడ్ చేయటం కోసం అప్పట్లో యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో, యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ రష్యా ఏదైతే ఉందో దాని నుంచి టెక్నాలజీ మనం తీసుకున్నాం. ఆ టెక్నాలజీ తీసుకొని ఏం చేశారంటే ఒక ఒప్పందం చేసుకొని 1982లో బ్లాస్ట్ ఫర్నిచర్కి శంకుస్థాపన చేశారు. ఎనీ కైండ్ ఆఫ్ స్టీల్ ప్లాంట్కి కీలకం ఏంటంటే బ్లాస్ట్ ఫర్నిచర్, ఓవెన్ కానీ, తర్వాత మనకి ఈ సింటన్ ప్లాంట్ కొన్ని ఉంటాయి. బ్లాస్ట్ ఫర్నిచర్ ఏంటంటే ఐరన్ కరగబెట్టాలంటే అది కావాలి. సో ఆయనకి శంకుస్థాపన చేసి మన తెలుగు వాడైనటువంటి పివి నరసింహారావు గారు 1992లో దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. అంత పెద్ద స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే వాటర్ రిసోర్స్ కావాలా, అంత స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే మనకేం కావాలా, ఈ ఓరు రిసోర్స్ కావాలా, మ్యాన్ పవర్, ఇవన్నిటికీ ఏంటంటే ఆ రోజుల్లో జమీందారీ వ్యవస్థలో భాగంగా కురుపాం జమీందారు గారు 6,000 ఎకరాలు భూమిని స్టీల్ ప్లాంట్ కోసం దానం చేశాడు. తర్వాత కొంత ప్రభుత్వ భూమి, కొంత రైతుల నుంచి సమీకరించారు. ఓవరాల్గా భూములు వచ్చేసరికి 33,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ భూములంటే. ఆ స్టీల్ ప్లాంట్ భూముల మీద జగ్లకు కన్నుబడింది. ఆ జగ్లకు కన్నుబడితే మనం ఏం చేయాలా, ఈ జలగన్న కన్నుబడి అదానికి ఏదో విధంగా కట్టబెట్టాలా అంటే నేననే పాయింట్ కాదు. ఒక మూమెంట్లో అమరావతి నుంచి రాజధానిని కూడా విశాఖపట్నం షిఫ్ట్ చేయాలంటే స్టీల్ ప్లాంట్ని ఖతం చేయాలా, ఆ ప్రణాళిక కూడా రచించడం జరిగింది. స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు ప్లాంట్ ఉన్న భూములు కాకుండా మిగతా రిమైనింగ్ 12,500 ఎకరాలు భూములు ఉన్నాయి, దాంట్లో రాజధాని నిర్మాణం కట్టాలని చెప్పి నాటి మాజీ అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన కూడా చెప్పడం జరిగింది. అందువల్ల నేనంటుండే ఏంటంటే దీనికి బిహైండ్ ఇంకొకటి ఉన్నమ్మా, ఏంటంటే మనకి 2009లో మన్మోహన్ సింగ్ గారు, నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ స్టీల్ ప్లాంట్ నిలబెట్టాలని చెప్పి ఫస్ట్లో దీని కెపాసిటీ వచ్చి 3.6 MTPA అంటారు. ఎం అంటే మిలియను, టీ అంటే టన్స్. 1 మిలియన్ వచ్చి 10 లక్షలు, అంటే 36 లక్షల టన్నుల ఐరన్ ఉత్పత్తి జరిగేది. దాన్ని మన్మోహన్ సింగ్ గారు, మన పాత ఆయన మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే దీన్ని యాక్చువల్గా ఏం చేశారంటే 6.3 లెవెల్కి తీసుకుపోయి ఇది భవిష్యత్తులో ఏంటంటే 20 MTPAకి తీసుకుపోవాలనుకున్నారు. అంటే మనం బాగా ఆలోచించండి, ఇక్కడ 3.6 నుంచి 6.3కి దానికి బడ్జెట్లో కూడా అమౌంట్ కేటాయించాడు ఆనాడు మన్మోహన్ సింగ్ గారు.
8,692 కోట్లు కేటాయించి అంటే ఉన్న ప్రొడక్ట్స్ని ఆల్మోస్ట్ డబల్ చేయాలనేటువంటి సంకల్పం చేసుకున్నటువంటి వారు మన్మోహన్ సింగ్ గారు. 2011-12లోనే అప్పుడు టర్న్ ఓవర్ 14,457 కోట్లు టర్న్ ఓవర్ ఉన్నది. ఒకప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంటు 200% ప్రాఫిట్లో కూడా ఉన్నది. మించిన వాళ్ళు ఎవరు అంటే బాగా కూలంకషంగా అర్థం చేసుకోవాలి. సైల్లో ఉన్నటువంటి ప్లాంటు సపరేట్గా RINL అని చేశారు, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్, RINL అంటారు. దాన్ని సపరేట్ చేసి ప్లాంట్ సపరేట్ చేసినప్పుడు మైన్స్ ఊడి కేటాయించాలా? ఇప్పుడు సైల్కి ప్లాంట్లు ఉన్నాయి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నది ఇది సపరేట్ చేసినప్పుడు మైన్స్ కూడా కేటాయించాలి. మైన్స్ లేవా అంటే మైన్స్లు ఉన్నాయి. మన స్టేట్ గవర్నమెంట్లో ఓబులాపురం మైన్స్ ఊడికి డబ్బు పెట్టిండు రాజశేఖర్ రెడ్డి అన్న గాలిగాడు. ఆ గాలి జనార్దన్ రెడ్డి కట్టించారు, చైనాకి ఓవర్ ఎక్స్పోర్ట్ ఎందుకు చేశారు? అదే ఓబులాపురం మైన్స్ ఐరన్ ఓర్ని విశాఖపట్నం స్టీల్ కింద కేటాయించలేదు. అంటే దోపిడీ దొంగల కుటుంబం వాళ్ళ మాట్లాడేది వైజాగ్ స్టీల్ ప్లాంట్. దోపిడీ చేసింది ఎవరు? రాయలసీమ గజ దొంగల ఫ్యామిలీ. రాయలసీమలోనే ఉన్నటువంటి ఐరన్ ఓర్ని మేడం గారు చైనాకి తరలిచ్చారు. అథ్లెటిక్స్ జరిగినాయి కదా, వాడు ఆ గాలిగాడు ఈ గాలిగాడు కలిసి రాయలసీమ నాకేసి గజ దొంగల ఫ్యామిలీ ఇలా మాట్లాడేది స్టీల్ ప్లాంట్ గురించి. అయితే ఏదైతే ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, మంచి ఏంది చెడేందని. అందువల్ల ఈ జైల్ రెడ్డిని ఇందాక చెప్పినట్టు జైల్ రెడ్డి ఈ బెయిల్ రెడ్డిని 11 రెడ్డి చేశారు. వెంకటేశ్వర స్వామికి 3 పంగనామాలు ఉంటాయి, ఇట్టంటారు పంగనామాలు. దాంట్లో ఒక నామం ఎత్తేసిండు వెంకటేశ్వర స్వామి, 2 నామాలు మిగిలిచ్చిండు, ఇది 11. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇట్ట అంటుంటాడు, అందరూ అనుకుని విక్టరీ అనుకునేవాళ్ళు, ఇది 11 అని సంగతి మర్చిపోయింది, నీకు ఏదో ఒక రోజు 11 వస్తాయి సీట్లు అన్నట్టు అనమాట. ఆలోచన విధానం మార్చుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. అడుగులేంటి? 11,500 కోట్ల రూపాయలు ఫండ్ దానికి ఇచ్చింది. కానీ నేను అంటున్నది ఒకటే మాట, ఈరోజు ఖచ్చితంగా పట్టుబట్టాలి. మన రాష్ట్ర ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తు ఆధారపడింది. బీహార్ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ ఎంపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదు. సో ఒడిశాలో ఉన్న మైన్స్ కాకుండా ఛత్తీస్గఢ్లో బయలుదిల్లా అని ఉంటుంది. ఆ బయలుదిల్లా దగ్గర ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్ ఖచ్చితంగా కేటాయించాలి. ఒకవేళ ఇఫ్ కేస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇప్పుడు 60,000 కోట్లు మనమేమనుకున్నాం, గతంలో ఒక మాట చెప్పుకున్నాం, ఆర్ఎస్ఎస్ఎల్ మెటల్ అండ్ నిప్పాన్ స్టీలు దాదాపు 1,85,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇన్ని ఎకరాలు భూములు ఇస్తున్నామన్నాం. మనకి కేంద్ర ప్రభుత్వానికి అంత ఇబ్బందిగా అనిపించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా ఇచ్చేయమనండి. వాళ్ళు పెట్టింది కూడా పెద్ద ఏమీ లేదు. టోటల్ అంటే ఈరోజు 33,000 ఎకరాలు నెట్ నిలువన కాస్ట్ వేసుకున్న ల్యాండ్ కాస్ట్ వేసుకున్న దాదాపుగా 3,30,000 కోట్లు ల్యాండ్ వర్త్. అంత ల్యాండ్ ప్రైవేటలైజేషన్కి పోకుండా 3,30,000 కోట్లు దట్ ఓన్లీ ల్యాండ్ కాస్టే. అంటే ₹1,00,00,000 ఎకరా విశాఖపట్నం రోడ్ ఇస్తారు చెప్పండి, ఎవరు? అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన 11,500 కోట్లే కాదు, అంచెలంచెలుగా 60,000 కోట్లు కానీ దాని మీద పెట్టుబడి పెట్టగలిగితే, ఇప్పుడు అమరావతి రాజధానికి మనం 60,000 కోట్లు పెడుతున్నాం. ఎట్లాతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా సంవత్సరానికి 12,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలకు 12,500 60,000 కోట్లు కానీ మొబలైజేషన్ చేయగలిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి అది 20 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీకి తీసుకుపోవచ్చు. రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆ నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. సరే, మంచే జరిగింది. మైన్స్ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మైన్స్ ఖచ్చితంగా కేటాయించి తీరాల. NMDC అని ఉంటుంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళ ద్వారా మన స్టీల్ ప్లాంట్కి ఖచ్చితంగా మైన్స్ కేటాయించాలి. మైన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇండియాలోనే ఉండే. ఆలోచన విధానంలో మార్పు ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఒక మణిహారం లాంటి ప్రాజెక్టు కాబట్టి మనకి ఫిక్స్డ్ ఆస్తిగా ఉండిపోద్ది, ఒక మంచి ఫ్యాక్టరీగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా డిమాండ్ చేసి అసలు ఆ ప్లాంట్ మాకు పూర్తిగా బదలాయించేసండి అని కానీ డిమాండ్ లేవనెత్తితే
ఆ ప్లాంట్ మన స్వరాజ్యతం అవుద్దని మాత్రం కూడా చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో లేకుండా మాకిచ్చేయండి ఆంధ్రప్రదేశ్కి, మేము రూపాయి బిళ్ళగొడిము, కష్టాల్లో ఉండము, ఆడుండే ఎంప్లాయ్మెంట్ అంతా మా పిల్లలకి ఇచ్చుకుంటాం అని చెప్పి దాన్ని ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నవరత్న హోదా ఉన్న కంపెనీ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయమని అడగాల. నా యొక్క పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కానీ ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని ఎట్టకొట్టి బాగా నిలబెట్టుకుంటాం. ఇప్పుడు ఇదే ఈ 11,500 కోట్లే కాదు, నా దృష్టిలో అది 20 MTPAకి ప్రయాణం వెళ్ళాలి. అంటే మిలియన్ టన్స్కి ఉత్పత్తికి వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 60,000 కోట్ల దాకా ఆ ప్లాంట్కి ఇచ్చి తీరాల. అది మన ఆస్తి, అంటే జాతీయ ఆస్తి అమ్మ. అది ఏ సొంతం నాది నీది చంద్రబాబు నాయుడు గారిదో, మోడీ గారిదో, పవన్ కళ్యాణ్దో కాదు. అది భారతదేశం యొక్క ఆస్తి. అది ఎవడికో అదానీ గాడికో లేకపోతే ఇంకొకటికి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి వీల్లేదు. ఒకవేళ ఫ్రీగా ఇచ్చారు కదా, ఏది భూములు 6,000 ఎకరాలు కురుపాం జమీన్ వాళ్ళు అడిగితే వెనక్కి ఇమ్మనే. రైతులకు 10,000 20,000 ఇచ్చి భూములు గుంజేశారు కదా, వాళ్ళు మా భూములు మాకు ఇచ్చాడు, మీ 10,000 మీ 20,000 మీకు ఇస్తామంటే ఇస్తారా ప్రభుత్వం? ఎన్ని భూములు ఇచ్చారు? అందువల్ల ఏంటంటే త్యాగాల మీద ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా వచ్చినప్పుడు డిమాండ్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి, మా రాష్ట్రానికి ఇచ్చేయండి, మేము దాన్ని పోషించుకుంటామని చెప్పాలి. సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 35,000 కోట్ల వరకు విశాఖ ఉక్కు లాసుల్లో ఉందని చెప్పి కొన్ని న్యూస్ అయితే వచ్చినాయి. ఆ తర్వాత మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆరోపిస్తోంది జగన్మోహన్ రెడ్డి హయాంలో 7,000 కోట్లకు విశాఖ ఉక్కును అమ్మేయాలని ప్రయత్నాలు చేశారు అని చెప్పి. సో చాలాసార్లు కూడా ఆయన హయాంలో రోడ్ల మీదకి కార్మికులు వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ టైంలో ఏ ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి స్పందించిన దాఖలాలు లేవు. అలాగే ప్రభుత్వం మారాక కూడా అసలు విశాఖ ఉక్కు అంటే అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఏంటి సమస్యలు ఏమున్నాయని చెప్పి ఆయన బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఏం చెప్తారు మీరు? దీని గురించి మాట్లాడే హక్కు అసలు ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ ఉందంటారా? ఇప్పుడు నేను మాట్లాడే హక్కు ఎలా వస్తామా? ఇప్పుడు అతనికి ఏంటంటే దోచుకోవడం కోసం ఇప్పుడు అన్ని రంగాల్లో ఇప్పుడు పోర్టుని దోచేశాడుగా. ఎవరికో ఉన్న పోర్టుని, కాకినాడ పోర్టు ఎందుకు దోచుకున్నాడు? తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీని ఎలా దోచేసిండు? కడపలో సిమెంట్ రంగం, తర్వాత పోర్టు రంగం. స్టీల్ రంగంలోకి రావాలంటే ఏం చేయాలా? దోచేయాలిగా. దోచేయటం కోసమే కదా బిల్లుని కిల్ చేసింది ఎవరు? అది ఒక స్టీల్ ప్లాంట్, ఒక ప్రయోగం జరిగింది తండ్రి అధికారంలో ఉన్నప్పుడు. బిల్ అంటే బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్, గాలి జనార్దన్ రెడ్డి కూతురు పేరు పెట్టాడు. అది లేకపోతే భారతీయ ఇండస్ట్రీస్ లిమిటెడ్గా మార్చేవాడేమో. అంటే అతనికి ఒక ఆకాంక్ష, కోరిక. నేను మా గతంలో చెప్పాను, ఒక టాటా లాగా, ఒక బిర్లా లాగా, ఒక రిలయన్స్ లాగా అన్ని సెక్టార్లో నాకు కంపెనీలు ఉండాలా, నాకు పోర్ట్లు ఉండాలా, నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండాలా, నాకు స్టీల్ కంపెనీ ఉండాలా, నాకు ప్యాలెస్లు ఉండాలా. అంటే కోరిక ఉండటంలో తప్పు కాదు. దొంగతనం చేసి సంపాదించుకోవాలా, ప్రజల్ని ముంచేసి నేను ఫ్లైట్లో తిరగాలంటే కుదరదు. ఇందాక నేను అంటున్నాను మేడం గారు, ఒకసారి ఏంటంటే IDPL నిండింది మనకి హైదరాబాద్లో, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్. ఎవరి చేతిలో నాశనం అయిపోయింది? కార్మికులు మోసం చేశారా? కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందే. ఎందుకు నడిపించలేకపోయారు? కేంద్ర ప్రభుత్వం నడిపించడానికి చేత కాకుండా హైదరాబాద్లో HIL అని ఒక కంపెనీ ఉన్నది, మనకి అదేంటంటే HFCL, హిందుస్థాన్ ఫ్లూరో కార్బో లిమిటెడ్. ఎందుకు ఇవాళ రుద్రారం కాడ పడావ పెట్టున్నారు? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలన్నీ నడుస్తుండయి. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సంస్థలే మూతపడిపోవటానికి కారణం ఎవరు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ కార్పొరేషన్ అయినా మూసేయటం జరగటం లేదు. కానీ హైదరాబాద్లో దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మూసింది ఎవరు? కాదు. ఎందుకంటే ఇది కార్పొరేషన్ అమ్మ. దీనికి ప్రభుత్వం వేరు, కార్పొరేషన్ వేరు. ఇప్పుడు ఇది కార్పొరేషన్, ఇందాక అదే చెప్పాను. దానికి ప్రతి దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. ఏంది? ఇప్పుడు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, దానికి ఒక CMD ఉంటాడు, ఒక CEO ఉంటాడు, దానికి ఒక సపరేట్ ప్రభుత్వానికి పర్యవేక్షణ ఉంటుంది ప్రభుత్వం. దానికి డిసిషన్లు ఎందుకంటే ఒక మంచి కుక్కను చంపాలంటే ఏం చేయాలంటే పిచ్చి కుక్కను చేయాలి. నష్టాల్లోకి ఎవరు నెడతారు? ప్రభుత్వాలే నెడతాయి నష్టాల్లోకి. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వకుండా, వాళ్ళకి కావాల్సిన మైండ్స్ ఇవ్వకుండా, వాళ్ళని నష్టాల బాట పెట్టించి ఆ నష్టాలు వచ్చినాయని చెప్పి దీన్ని అమ్మేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదంట. వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశం BSNL ఎలా చంపారు? భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనేది
భారతదేశానికి ఆయువు పట్టు లాంటిది అతి తక్కువ ఖర్చుతో ఇస్తున్నటువంటి బిఎస్ఎన్ఎల్ చంపినోళ్ళు ఎవరు? రిలయన్స్ వాళ్ళని, తర్వాత నీకు భారతీ ఎయిర్టెల్లోని, వోడాఫోన్ని, ఈ ఐడియా వాళ్ళని బతికించడం కోసం అసలు అంత పెద్ద నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్లో ఇంకెవరికి లేదు. వాళ్ళు మొత్తుకున్నారు, మాకు ఎక్విప్మెంట్ ఇవ్వండి, టెక్నాలజీ ఇవ్వండి, కొన్ని డబ్బులు ఇవ్వండి అంటే మీకేమి డబ్బులు ఇవ్వు, టెక్నాలజీ ఇవ్వు. ఈ లోపు వీళ్ళని చంపేస్తే ప్రైవేట్ వాళ్ళు ఊరూరు తిరిగి వాళ్ళ మార్కెటింగ్ చేసి వీళ్ళ కస్టమర్స్ని అందరినీ వాళ్ళ కస్టమర్స్గా చేసుకొని చంపేస్తారనమాట. అట్లా మన హైదరాబాదే తార్కాణం. ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు వాళ్ళ చేతగానితనం వల్ల, కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల గొప్ప గుల్చేశారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే బాలానగర్ జంక్షన్లో 1000 ఎకరాలు ఉంటుంది ఐడిపిఎల్ని చంపితే కదా బల్క్ డ్రగ్ కంపెనీలు. అంతకుముందు మెడిసిన్ చాలా తక్కువ కాస్ట్ ఉండేది. పారాసెటమాల్ ట్యాబ్లెట్ అయితే 15 పైసలు పడేది. ఈరోజు కానీ అదే పారాసెటమాల్ డోలో కొంటున్నారు, 4 రూపాయలు పెట్టుకుంటున్నారు మార్కెట్లో. లేదా 3 రూపాయలు తక్కువ ఏదన్నా పారాసెటమాల్ ట్యాబ్లెట్ వస్తుందని నాకు చెప్పమానండి. కాలిఫైల్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి. ఐడిపిఎల్ కానీ ఉండుంటే ఈరోజు 25 పైసలు పారాసెటమాల్ ట్యాబ్లెట్. అంటే ప్రైవేటు రంగం ఏమవుద్దంటే మొదట బాగానే ఉంటుంది, సమ్మంగానే ఉంటుంది. రిలయన్స్ వాళ్ళు ఫ్రీగా ఫోన్లు ఇచ్చినట్టు. తర్వాత ఫ్రీ అంటే వెనక బాధుడు ఉంటుంది అన్నమాట. అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం పరిపాలన తీసుకొని గవర్నమెంట్ కంపెనీలని, ప్రజల ఆస్తుల్ని, అంటే దేశ ఆస్తులు ప్రజల ఆస్తులు, అది మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారితో కాదది, జాతి సంపదన. వాటిని మైన్స్ కేటాయించకుండా ఆపింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన కరెంట్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన భూములు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన నీళ్లు ఇస్తుంది. నీకు నీళ్లు ఆపిందా, కరెంట్ ఆపిందా రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళు కరెంట్ ఇస్తారు, నీళ్లు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం మైన్స్ ఎందుకు కేటాయించలేదు ఇంతవరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి? కనీసం సైల్లో మెర్జీ చేయమని అడుగుతున్నాం. పాత సైల్లోనే ఉన్నది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో. ఈ కంపెనీని ఇప్పుడు బ్యాంకులు మెర్జీ చేసామా లేదా? గతంలో ఏం చేశారు? నష్టాల్లో ఉన్న బ్యాంకులన్నింటిని తీసుకొచ్చి ఒక 12 బ్యాంకులు తెచ్చాం కదా. ఇప్పుడు 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నట్ల 1 నేషన్ 1 బ్యాంక్ లాగా తేవాలని 3 బ్యాంకులు కలిపి ఒక బ్యాంక్ కన్సార్టింగ్ చేసి బ్యాంకులు విలీనం చేశారు కదా అన్ని బ్యాంకుల్ని. ఇప్పుడు సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంకులకి ఎట్లా విలీనం అయింది? అట్లా బ్యాంకులు విలీనం చేసినప్పుడు సైల్లో ఈ ప్లాంట్ని విలీనం చేయమని అడుగుతారు. ఏం పోద్ది చెప్పండి? సైల్కి మైన్స్ ఉన్నాయి, ఆ ఒక్క చిన్న పని మనం నెరవేర్చలేమా? సైల్లో మెర్జీ చేస్తే పోయేది ఏంటి? పాతదే కదా, దాని నుంచి విడదీసే కదా రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్. సైల్లో మెర్జీ చేస్తే పోయే నష్టమైంది నాకు చెప్పండి. వాళ్ళు అడుగుతున్నది కార్మిక సంఘాలు కానీ ప్రజలు కానీ అడుగుతుంది సైల్లో మెర్జీ, జాతి సంపదే కదా. లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఫలాంది మూసుకొనిపోయిందని చెప్పండి, కుదరదు. అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వల్లే జాతీయ సంపద అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలన్నీ కూడా ఒక్కొక్కటి మొత్తం ప్రైవేటలైజేషన్ అవుతుంది. ఆ కోవలోనే దీన్ని కొట్టేయాలని ప్లాన్ చేశారు అదాని వాళ్ళు. కానీ కుదరలా, కార్మికులు ఎదుర్కొన్నారు, పార్టీ మారింది, కేంద్ర ప్రభుత్వం ఇలా డిఫెండ్ అయింది ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద, బీహార్ ఎంపీల మీద. కాబట్టి అది తుమ్మితే ఊడిపోయే కుర్చీ కేంద్ర ప్రభుత్వంలో కూడా. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిన హక్కులు మనం సాధించుకొని తీరాలి. అందువల్ల ఉన్న ప్లాంట్ కూడా బాగుంచుకుంటే 3,30,000 కోట్లు ఆస్తి 7,000 కోట్లకి ఎట్టమ్ముతారమ్మా? ఎవరు సొమ్ము ఎవరు అమ్ముతారని నేను అంటుండా. దానం ఇచ్చిన ఎందుకు తీసుకోము? రైట్ ఉంది. 6,000 ఎకరాలు కురుపావం జమీందారు ఇచ్చారు, వాళ్ళు అయ్యే ముళ్ళేం కాదు. రైతులు ఇచ్చారు, రైతులకి ఏమి ఇచ్చారు? నీకు ఇచ్చిన 10,000 మేము ఇస్తాం, మీ గవర్నమెంట్ మా భూములు మాకు ఇవ్వమని మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నువ్వు ప్రైవేట్ నీ ఇష్టం వచ్చి నువ్వు అమ్ముకుంటానట్టు కుదరదేంది? కేంద్ర ప్రభుత్వం రైతుల భూములు అవి కేంద్ర ప్రభుత్వాన్ని కాదు. వాళ్ళకి ముష్టించినట్టు 10,000 20,000 వాళ్ళ మొఖాన్ని కొట్టేసి 1,000 ఎకరాలు మేము కొట్టేస్తాం, ఎవడికో కట్టబెడతామంటే ఊరుకుంటారేంది ప్రజల? అది ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర దెబ్బెట్టు ఉంటుందో తెలుసు కేంద్ర ప్రభుత్వానికి. అంత తేలిగ్గా కుదరదు. అది ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ నడపన చేత కానప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించేయండి. మనకు ఆస్తి ఉండిపోద్ది కదా, ఖచ్చితంగా నడిపించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవాలంటే కుదరదు. ఖచ్చితంగా 60,000 కోట్లు ఇవ్వాలా. ఈ 11,500 కోట్లు కాదు, సంవత్సరానికి 12,000 చొప్పున 60,000 కోట్లు ఇస్తే మంచి సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ రూపాయలు ఎంత వస్తుందో చూడండి. రెండోది ఏంటంటే స్టీల్ కూడా ఉత్పత్తి చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి చేసే స్టీల్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో కానీ ప్రైవేట్ ఆధ్వర్యంలో కానీ నేషనల్ హైవే అథారిటీలకే స్టీల్ కొంటారని చెప్పమానండి. వైజాగ్ స్టీల్ నాకు నేషనల్ హైవేలు పోస్తున్నారు కదా 1000 కిలోమీటర్లు, ఎంత స్టీల్ అవసరం అవుద్ది? ఆ స్టీల్కి వైజాగ్ స్టీల్కి ఎందుకు ఆర్డరు? పక్క స్టీల్ కంపెనీలకి ఎందుకు పోతుంది ఆర్డరు? ఇది ఈజ్ ద వ్యాలిడ్ పాయింట్.
మన ఇల్లు చక్కదిద్దుకోవాలంటే మన స్టీల్ మనం కొనాలి కదా. బయట సంబంధం ఉంటుందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ బాగుండదా? అందువల్ల ఏంటంటే ఇప్పుడు 3.6 మిలియన్ టన్స్ ఉన్న ఉత్పత్తి 6.37 దాకపోయింది. దాన్ని 20 మిలియన్ టన్స్కి తీసుకుపోవాలనుకున్న ప్లాంట్ని చంపేద్దామంటే ఎట్ట కుదరద్దా? కుదరదు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు మెత్తంగా సైలెంట్గా ఘర్షణ పెట్టుకోకుండా, గతంలో ఘర్షణ పెట్టుకునే కదా ఏమైంది? ఘర్షణ పెట్టుకుంటే వద్దు అంటే ఘర్షణ పెట్టుకుంటే ఏమైంది? బాబు గారిని దించేసింది కేంద్ర ప్రభుత్వం, ఆనాడు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి నేను అనేది ఘర్షణ వద్దు, మనకేం కావాలో రాష్ట్రానికి అయ్యి మంచితనంగా తీసుకోవాలి. అది నా యొక్క డిమాండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.